హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టొమాటోస్ పాట్స్లో ఎలా పెంచుకోవాలో చూద్దామండి. జనరల్గా మనం టొమాటో వేసినప్పుడు 1-2 కాయలు కాస్తూ చెట్టు ఎండిపోవడం లాంటివి చూస్తూ ఉంటాము. అలా కాకుండా ఒక్కసారి మనకి చెట్టు కాపుకొచ్చిందంటే 3 నెలల వరకు కంటిన్యూస్గా కాస్తూనే ఉండాలంటే మనం ఏ టిప్స్ పాటించాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెల్కమ్ టు లీలా టాక్స్, నేను లీలా. టొమాటో మొక్కలు 2 రకాలుగా పెరుగుతాయండి. ఒకటి డిటర్మినెంట్ గ్రోత్, ఇంకోటి ఇండిటర్మినెంట్ గ్రోత్ అని 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఈ 2 వెరైటీస్ని కూడా ఎలా పెంచాలో నేను ఈ వీడియో చివరికి మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను. ఇవి వచ్చేసి టొమాటో సీడ్స్ అండి. టొమాటో సీడ్స్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. F1 హైబ్రిడ్స్ మార్కెట్లో దొరుకుతాయి, అవి తీసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే కిచెన్లో వాడుకుంటే టొమాటోస్ నుంచి అయినా తీసుకోవచ్చు, కానీ ఈల్డ్ అనేది కొంచెం హైబ్రిడ్స్ కంటే తక్కువ వస్తుంది. నారు పోసిన తర్వాత 20 to 25 డేస్కి మనకి ఈ సైజ్ ప్లాంట్ అనేది వస్తుందండి. టొమాటో నాటుకోవటానికి లోతు తక్కువ ఉన్నా పర్లేదు, కానీ వెడల్పు ఎక్కువగా ఉండేలాగా కంటైనర్ని సెలెక్ట్ చేసుకోండి. ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు కింద ఉన్న ఆకులన్నీ కూడా రిమూవ్ చేసేసి సగానికి సగం స్టెమ్ మట్టిలోకి వెళ్ళే విధంగా నాటుకుంటే రూట్స్ ఫామ్ అయిపోయి ప్లాంట్ అనేది స్ట్రాంగ్గా మట్టిలోకి సెట్ అవుతుంది. ఈ టొమాటోకి ఉన్న గుణం ఏంటంటే ఎంతవరకు సాయిల్లో స్టెమ్ పెడతామో అంతవరకు రూట్స్ ఫామ్ అవుతాయి, కాబట్టి ఫాస్ట్ గ్రోత్ ఉంటుందన్నమాట. ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఈవినింగ్ టైంలో చేయడానికి ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో ట్రాన్స్ప్లాంట్ చేసామంటే నైట్ వాతావరణం అనేది చల్లగా ఉంటుంది, కాబట్టి మార్నింగ్ కల్లా ప్లాంట్ మట్టిలోకి సెట్ అవుతుంది. ట్రాన్స్ప్లాంట్ షాక్కి తక్కువ గురవుతాయి, అంటే ట్రాన్స్ప్లాంట్ చేయడం వలన మొక్కలు చనిపోకుండా ఉంటాయి. మొక్కలను నాటిన వారానికి ఈ విధంగా మనకి వీడ్స్ వస్తాయి, కలుపు మొక్కలు అంటారు కదా, వాటన్నిటిని తీసేస్తే న్యూట్రిషన్ అనేది టొమాటో మొక్కకి ఎక్కువ అందుతుంది. ఈ పాటింగ్ మిక్స్లో నేను వచ్చేసి 50% మాన్యూరే ఉంది. మాన్యూర్ కానీ కంపోస్ట్ కానీ ఏదైనా సగానికి సగం తీసుకోవాలి. సగం గార్డెన్ సాయిల్ వేస్తే మిగతా సగం అనేది మాన్యూర్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఈ టొమాటో ప్లాంట్స్ అనేవి చాలా ఎక్కువ ఫుడ్ని తీసుకుంటాయి అన్నమాట. మొక్కలు నాటిన తర్వాత 10-15 రోజుల్లో మనకి లోయర్ లీవ్స్, కింద ఆకులకి ఖచ్చితంగా ఇలాగా డిజైన్స్ మనం గమనిస్తామండి. ఇది లీఫ్ మైనర్ ఇన్ఫెక్షన్ అన్నమాట. లీఫ్ మైనర్ అడల్ట్ వచ్చేసి ఆకుల మధ్యలో ఎగ్స్ లే చేస్తుంది. అవి హ్యాచ్ అయిన తర్వాత క్లోరోఫిల్ని తింటూ ఒక డిజైన్ లాగా ఫామ్ చేస్తాయి. ఒక టన్నెల్ లాగా క్లోరోఫిల్ని తినేస్తూ డిజైన్ లాగా ఫామ్ చేసుకుంటూ ఆకు చివర ఎడ్జ్కి వచ్చేసి లార్వా అంతా సాయిల్లో కింద పడుతుంది. వన్స్ సాయిల్లో పడిందంటే లార్వా ఇన్ఫెక్షన్ అనేది గార్డెన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఈ డిజైన్స్ చూసిన వెంటనే ఆకుల్ని రిమూవ్ చేసేయండి. ఈ విధంగా మనం ఆకులు రిమూవ్ చేసాం కదా, వాటి పక్క నుంచి సక్కర్స్ వస్తాయి. మొక్క బుషీగా అవ్వడానికి కూడా పనికొస్తుంది. 25 డేస్ తర్వాత మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ ఫ్లవరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేసామంటే 4-5 కాయలు కాసి చెట్టు లైఫ్ సైకిల్ అయిపోయింది అనుకోండి, చనిపోతుంది అనమాట. సో ఈ ఫ్లవరింగ్ని ఎంకరేజ్ చేయకూడదు, రిమూవ్ చేసేయాలి. ప్లాంట్ బుషీగా రావడానికి టైం ఇవ్వాలన్నమాట. పక్క నుంచి కొమ్మలే ఎంత ఎక్కువ వస్తే మనకంత ఈల్డ్ వస్తుంది. ఇక్కడ ఈ ప్లాంట్ చూసారా, దీని గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంది, విగరస్గా పెరగట్లేదు. సో నేను ఈ ప్లాంట్ని అయితే రిమూవ్ చేసేసాను. స్టార్టింగ్ ఫ్లవర్ని రిమూవ్ చేసిన 20 to 25 డేస్కి ఈ విధంగా మెయిన్ స్టెమ్ కొంచెం వాడిపోయినట్టు ఉంటుంది. అందరికీ అవుతుందని కాదు, కొన్ని వెరైటీస్ ఇలా అవుతూ ఉంటాయి, ఏం పర్వాలేదు. ఈ వాడిపోయిన ఆకుల్ని తీసేస్తే పక్క నుంచి బ్రాంచింగ్ వచ్చేసి ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. చూసారా, ఇలా బ్రాంచింగ్, సైడ్ బ్రాంచింగ్ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు సపోర్ట్ కోసం ఇలా స్టిక్స్ పెట్టేసి కొమ్మల్ని థ్రెడ్ తోటి కట్టేసుకోవాలన్నమాట. ఈ ప్రాక్టీస్ని స్టైకింగ్ అంటారు. అంటే ఏం లేదు, మనకి బ్రాంచింగ్ ఎక్కువ ఉంది కాబట్టి టొమాటో స్టెమ్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా కాయలుగా మారినప్పుడు వెయిట్ తట్టుకోవడానికి మనము ఒక సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీన్ని స్టాకింగ్ అంటాము. స్టాకింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టాకింగ్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లవర్స్ చూసారు కదా, ఫ్లవర్స్ మనకి 1 వీక్లో పిందెలుగా మారడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనము పక్క నుంచి ఏవైనా సక్కర్స్ వచ్చాయి అంటే
ఆకుకి స్టెమ్కి మధ్యలో సక్కర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ సక్కర్స్ని మనము రిమూవ్ చేసేయాలి. దీన్ని డీసక్కరింగ్ అంటారు. సక్కర్స్ని రిమూవ్ చేస్తున్నాము, దీన్ని సక్కర్ అంటారు. ఇది పెరిగితే ఏంటంటే ఫర్దర్గా దీనికి ఎలాంటి ఫ్లవరింగ్ అనేది రాదు ఈ కొమ్మకి. మోరోవర్ మనం ఇచ్చే ఫీడ్ అంతా కూడా ఈ సక్కర్స్ తీసుకుంటాయి. కాయకి వెళ్ళాలి కదా మనం ఇచ్చే పోషణ అంతా కూడా, అలా కాకుండా ఈ సక్కర్స్ వేస్ట్ చేసేస్తాయి బలాన్ని అంతా కూడా. కాబట్టి మనము దీన్ని రిమూవ్ చేసేయాలి. మళ్ళీ చూపిస్తున్నాను, దీన్ని సక్కర్ అంటారండి. మెయిన్ బ్రాంచ్కి ఆకుకి మధ్యలో నుంచి వస్తుంది. వీటన్నిటినీ కూడా మనము ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ టైంలో రిమూవ్ చేసేయాలి. ఇది మనకి ఎక్కువ ఈల్డ్ రావడానికి ఒక మంచి ప్రాక్టీస్ అన్నమాట. నెక్స్ట్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ టైంలో మనము ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఇచ్చుకోవచ్చు. ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూస్ నేను చౌహాన్ క్యూ మెథడ్లో చేసి చూపించాను కదా, బనానా ఫర్మెంటెడ్ జ్యూస్. ఇదే టైంలో మనము కాల్షియం సప్లిమెంట్ ఇవ్వాలి. ఫ్లవరింగ్ టైంలో టొమాటో ప్లాంట్ ఎసిడిక్ సాయిల్ నేచర్ని కోరుకుంటుంది. ఇంకా కాల్షియం ఎక్కువ ఉంటే మనకి బాటమ్ ఎండ్ రాట్ అంటాము. నేను పిక్చర్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. కింద నుంచి కాయలు కుళ్ళిపోతూ ఉంటాయి. ఈ ప్రాబ్లం రాదనమాట. ఇది నేను వచ్చేసి వాటర్ సాల్యుబుల్ కాల్షియం అని వీడియో చేస్తున్నాను. అది వాటర్లో కలుపుకొని ఫోలియర్ స్ప్రే ఇవ్వచ్చు. మిగిలిన సొల్యూషన్ని మనం సాయిల్కి కూడా అప్లై చేసుకోవచ్చు. వాటర్ సాల్యుబుల్ కాల్షియం లేదు మేము తయారు చేసుకోవడానికి, అది టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటే ఎక్సెల్ పౌడర్ అయినా ఇదే స్టేజ్లో ఇవ్వచ్చండి. కాల్షియం డెఫిషియన్సీ వలన వచ్చే బాటమ్ ఎండ్ రాట్ అంటే కాయ పిందెలుగా ఉండగానే కింద కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇదే స్టేజ్లో కొంచెం మాన్యూర్ కానీ కంపోస్ట్ కానీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనం ఎంత న్యూట్రిషన్ ఇస్తామో అంత ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుంది, ఫ్రూట్ బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఫ్రూట్ సైజ్ ఎన్హాన్సింగ్ కూడా మనం ఇచ్చే నరిష్మెంట్ హెల్ప్ చేస్తుంది. ఈ ప్లాంట్ వచ్చేసి డిటర్మినెంట్ వెరైటీ అండి. అంటే ఒక సర్టెన్ హైట్ పెరిగి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత ఎండిపోతుంది. కంపోస్ట్ రెడీగా లేదు అనుకుంటే కిచెన్ వేస్ట్ని ఇన్స్టెంట్గా నేను ఎలా ఇవ్వాలి అనే వీడియో ఒకటి ఎండ్ స్క్రీన్లో పెడతానండి. ఇది నేను అదే ప్రాసెస్లో ఇస్తున్నాను. జస్ట్ కిచెన్ వేస్ట్ని 3 days వాటర్లో ఫర్మెంట్ చేసేసి వాటర్ని అంతా మిగతా మొక్కలకి ఇచ్చేసుకున్న తర్వాత మిగిలిన వేస్టేజ్ ఉంటుంది కదా, అదంతా నేను ఇక్కడ ప్లాంట్కి వేస్తున్నాను. పిందె ఫామ్ అయిన తర్వాత 2 weeksలో మనకి ఈ విధంగా కలర్ వస్తుంది. లేదా రెడ్ కలర్కి వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. ఒక 2-3 days పడుతుంది. నేనైతే ఇవి పచ్చికాయలే హార్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు స్క్విరల్స్ ప్రాబ్లం ఉందండి. కొంచెం రెడ్గా అయ్యాయి అంటే అవి తినేస్తూ ఉంటాయి. సో నేనైతే ఈ కలర్లో హార్వెస్ట్ చేయడానికి ఇష్టపడతాను. నేను హార్వెస్ట్ చేస్తున్న మొక్క వచ్చేసి ఇండిటర్మినెంట్ వెరైటీ అండి. ఇది మనం నరిష్మెంట్ ఇస్తున్న కొద్దీ కొత్త బ్రాంచింగ్, కొత్త ఫ్లవరింగ్ వచ్చేసి ఫ్రూటింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది 4 to 5 months వరకు. ఇలాంటి ప్లాంట్స్కి మనం రిమూవ్ చేసే సక్కర్స్ ఉంటాయి కదా, డీసక్కరింగ్ అని ముందు చెప్పాను కదా, ఆ సక్కర్స్ని పడేయకుండా మనం కొత్త పాట్స్లో నాటుకుంటే కొత్త మొక్కగా పెరిగి మళ్ళీ గ్రోత్ ఫ్రూటింగ్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి డిటర్మినెంట్ వెరైటీ. దీనికి కూడా కాయలు బాగానే వచ్చాయండి. కాకపోతే మనకి 1 month ఫుల్ ఫ్రూటింగ్ ఇస్తుంది, 1 month తర్వాత చనిపోతుంది. దీని లైఫ్ స్పాన్ హార్డ్లీ 3 to 3.5 months ఉంటుంది అంతే. నెక్స్ట్ టొమాటో ప్లాంట్కి వచ్చే డిసీజెస్ చూద్దామండి. డిసీజెస్ వచ్చేసి లీఫ్ కర్ల్, ఆకుముడత తెగులు అంటాము. ఆకులన్నీ కూడా ముడతలు వచ్చేసి గ్రాడ్యువల్గా ఆకు సైజు తగ్గిపోతుంది, ఎల్లోయిష్గా టర్న్ అయ్యి చెట్టు పెరగకుండా ఆగిపోతుంది అన్నమాట. ఇది జనరల్గా ఒక వైరల్ డిసీజ్. దీన్ని సక్కింగ్ పెస్ట్ ఉంటుంది కదా, రసం పీల్చే పురుగులు, దీన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మీలీ బగ్స్ వైట్గా కనిపిస్తూ ఉంటాయి కదా మనకి చెట్ల మీద పురుగులు, వీటిని మీలీ బగ్స్ అంటాము. ఇవి కూడా సక్కింగ్ పెస్టే, రసం పీలుస్తూ ఉంటాయి. ఇవి ఉన్న చోట చీమలు ఎక్కువగా ఉంటాయి. కనిపించినప్పుడు బ్రష్ తోటి రబ్ చేస్తే రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ లీఫ్ కర్ల్ అనుకున్నాం కదా, లీఫ్ కర్ల్ అబ్జర్వ్ చేసిన ఆకుల్ని వెంటనే రిమూవ్ చేసేసి ఈ ఇన్ఫెక్షన్ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి, అంటే సక్కింగ్ పెస్ట్ని కంట్రోల్ చేస్తే ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఈల్డ్ అయిపోయిన తర్వాత డిటర్మినెంట్ వెరైటీ ఈ విధంగా ఎండిపోతుంది.
వన్స్ ఈ కాయలన్నీ రైప్ అయ్యాయి అంటే చాలు చెట్టు చనిపోతుందన్నమాట. ఇంకా ఒక విషయం ఏంటంటే టొమాటో ఎవరైనా కొత్తగా పెంచుతున్నట్లయితే చెర్రీ టొమాటోస్ అని ఉంటాయి కదా, అవి ప్రిఫర్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి, అంత సాటిస్ఫైయింగ్గా అనిపించదు హార్వెస్ట్. నెక్స్ట్ మనం బాల్కనీస్లో పెట్టుకుంటే ఈల్డ్ అనేది తగ్గుతుందండి టొమాటో. దీనికి 5 నుంచి 6 గంటలు బ్రైట్ సన్లైట్ కావాలి. ఇంకా వాటరింగ్ విషయానికి వచ్చినట్లయితే వీక్లీ థ్రైస్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లవరింగ్ ఫ్రూటింగ్లో ఉన్నప్పుడు అయితే ప్రతిరోజు చెక్ చేసుకుంటూ వాటరింగ్ ఇవ్వాలి. చూసారా ఈ డిటర్మినెంట్ వెరైటీ చెట్టు అంతా కూడా ఎండిపోయింది. నాకు 3 months తర్వాత లాస్ట్ హార్వెస్టింగ్ ఇది. ఈ టొమాటో ప్లాంట్స్ చనిపోయాయి. నెక్స్ట్ మళ్ళీ ఇదే పాట్లో టొమాటో పెట్టకుండా వేరే క్రాప్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. బాటిల్ గార్డ్ కానీ బిట్టర్ గార్డ్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. దీన్ని క్రాప్ రొటేషన్ అంటారు. ఇలా చేస్తే నెక్స్ట్ క్రాప్ ఈల్డ్ ఎక్కువ వస్తుంది. వెంటనే ఒకే క్రాప్ ఒకే పాట్లో వేయకూడదు. ఇది వచ్చేసి ఇండిటర్మినెంట్ వెరైటీ. ఇది నాటి 5 months అవుతుంది, ఇంకా కాస్తూనే ఉంది. దీని సక్కర్స్ కూడా నేను పక్కన పెట్టాను, దానికి కూడా ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. సక్కర్స్ పెట్టినప్పుడు ఫాస్ట్ ఫ్రూటింగ్ ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.